హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను వెంకటగిరికి అయితే వెళ్తూ ఉన్నాను ఫ్రెండ్స్. మా తమ్ముడికి అయితే ఫీవర్ వచ్చేసింది. మార్నింగ్ మా అమ్మకైతే ఫీవర్ ఉన్నింది. ఉదయం వెళ్ళి మా తమ్ముడు బైక్లో వెళ్ళి చూపించుకొని వచ్చాడు. ఇంకా చూపించుకొని రాగానే మా తమ్ముడికి కూడా ఫీవర్ అయితే వచ్చేసింది. మా తమ్ముడిని అయితే నేను మా హస్బెండ్ అయితే పిలుచుకెళ్తా ఉన్నాం. నేనైతే అమ్మ కోసం పట్టీలు తీసుకుందామని అయితే వెళ్తూ ఉన్నాను ఫ్రెండ్స్. అమ్మ మనీ ఇచ్చింది పట్టీలు తీసుకురమ్మని. చాలా రోజుల నుంచి చెప్తా ఉంది ఫ్రెండ్స్ పట్టీలు కావాలని. ఇంకా పట్టీలు తీసుకుందామని నేనైతే మా వారితో అయితే నేను వెళ్తూ ఉన్నాను. ఇంకా ఇదైతే మా ఊరు నుంచి వెంకటగిరికి వెళ్ళే రూట్ ఫ్రెండ్స్. చూడండి, కనిపిస్తుంది గ్రామ సచివాలయం. అదైతే గ్రామ సచివాలయం అయితే మా ఊరికి ముందరున్న వడ్డిపాలెంలో అయితే కట్టున్నారు. ఈ వడ్డిపాలెం కూడా మా ఊట్లపల్లి గ్రామమే ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి, మా ఊరు దగ్గర బ్రిడ్జి ఉంది కదా, అక్కడైతే మొత్తం లోడేసి ఉన్నారు. ఇంకా కొత్తగా అయితే ఏదో కడతా ఉన్నారు, అందుకోసం అయితే మొత్తం లోడేసి ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మా ఊరి బ్రిడ్జి దగ్గర నుంచి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 రోడ్లు అయితే ఉన్నాయి. ఏ రోడ్డు పైన వెళ్ళినా మనం మెయిన్ రోడ్ పైకి అయితే వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే మేము పెట్లూరు రోడ్డు పైన అయితే వెళ్తూ ఉన్నాం. చూడండి, బ్రిడ్జ్లో అయితే అస్సలు నీళ్ళే లేవు. మాకైతే పైప్ లైన్ ఉంది ఫ్రెండ్స్ మా పొలం దగ్గర. ఇంకా ఈ బ్రిడ్జ్లో నీళ్ళే ఆ పైప్ లైన్కి అయితే వస్తాయి. ఈసారి పొలం కూడా వేయలేదు, బ్రిడ్జ్లో నీళ్ళు వదలలేదని. ఇంకా ఇదైతే చూడండి పెట్లూరు. రైట్ సైడ్ వెళ్తే పెట్లూరు, ఇంకా లెఫ్ట్ సైడ్ వెళ్తే మెయిన్ రోడ్ పైకి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా మేమైతే చూడండి మెయిన్ రోడ్ పైన అయితే వచ్చేసాము. వెంకటగిరికి అయితే వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇంకా వెంకటగిరికి అయితే వచ్చేసాము. రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ అది. ఇంకా ఇదైతే చూడండి క్రాస్ రోడ్డు. లెఫ్ట్ సైడ్ వెళ్తే తిరుపతికి వెళ్ళొచ్చు, ఇంకా రైట్ సైడ్ అయితే రాపూర్ వెళ్ళొచ్చు. ముందైతే టౌన్లోకి వెంకటగిరి. ఇంకా పై వైపు అయితే నాయుడుపేట అయితే వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఇదంతా చూడండి వెంకటగిరి. నారాయణ స్కూల్ అయితే వస్తూ ఉంది చూడండి ఫ్రెండ్స్. వెంకటగిరిలో పింక్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అదే నారాయణ స్కూల్ వెంకటగిరిలో. ఇంకా హాస్పిటల్ కూడా దగ్గరలోనే ఉంది ఫ్రెండ్స్. ఈ రోడ్డు పైనే ఇంకా చూడండి గుడి కూడా ఉంది. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బస్ స్టాండ్ అయితే వచ్చేసింది. బస్ స్టాండ్కి కొంచెం పైకి వెళ్తే ఇంకా ఒక చిన్న హాస్పిటల్ అయితే వచ్చేస్తుంది. ఆర్ఎంపీ డాక్టర్ ఫ్రెండ్స్, చాలా బాగా చూస్తారు. చాలాసార్లు అయితే అక్కడికే వెళ్ళున్నారు మా తమ్ముడు కానీ, మా హస్బెండ్, మా నాన్న, మా అమ్మ. చాలా బాగా చూస్తాడు. అందువల్ల అయితే ఆర్ఎంపీ డాక్టర్ అయినా పర్వాలేదు చూపించుకుందామని అక్కడే ఆగాం. చూడండి చిన్న హాస్పిటల్. ఇంకా మా తమ్ముడిని అయితే చెక్ చేస్తూ ఉన్నారు ఫీవర్. ఇంకా ఫీవర్ అయితే చెక్ చేసి డాక్టర్ అయితే మెడిసిన్స్ అయితే రాస్తూ ఉన్నారు తమ్ముడికి. నేనైతే ఇంకా మెడికల్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసి ఇంకా మెడిసిన్స్ అయితే తీసుకుందాం అనుకుంటా ఉన్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే పిలిచాను ఫోన్పే చేయడానికి అమౌంట్. అన్న అయితే ఇప్పుడు మెడికల్ షాప్లో మెడిసిన్స్ అయితే ఇస్తూ ఉన్నారు. తీసుకునేసాను ఫ్రెండ్స్. మెడిసిన్ అయితే తీసుకొని ఇంకా మా హస్బెండ్ దగ్గర నుంచి అమౌంట్ అయితే తీసిచ్చేసాను. ఈ హాస్పిటల్ అయితే వెంకటగిరి పురపాలక సంఘ కార్యాలయానికి ఆపోజిట్లోనే ఉంది ఫ్రెండ్స్. ఇంకా దానికి ఆపోజిట్లోనే అపోలో కూడా ఉంది. చూడండి, అపోలో కూడా ఇక్కడే ఉంది. ఇంకా అపోలో పక్కనే రెండో షాపు హాస్పిటల్ అన్నమాట. ఇక్కడ కుంకుమలు, బ్యాంగిల్స్ అవి కూడా అమ్ముతూ ఉన్నారు. ఒక చిన్న షాప్ అయితే పెట్టుకున్నారు. ఇంకా అక్కడ నుంచి అయితే చూపించుకొని మేమైతే డాక్టర్కి కొన్ని పార్ట్స్ కావాలంట.
ఇంకా ఆ పార్ట్స్ అయితే తీసుకుందామని వచ్చారు. ట్రాక్టర్కి సంబంధించిన కొన్ని సామాన్లు. మాకు ట్రాక్టర్ ఉంది కదా ఫ్రెండ్స్, అందుకోసం అయితే అక్కడ ఆపాము కొన్ని సామాన్లు తీసుకుందామని. ఇంకా తీసుకొని అక్కడ నుంచి అయితే బయలుదేరి ఇంకా జ్యూస్ తాగుదామని జ్యూస్ షాప్ దగ్గర అయితే ఆపారు మా హస్బెండ్. చూడండి, మా హస్బెండ్ మా తమ్ముడు అయితే ఫ్రూట్ జ్యూసెస్ తీసుకున్నారు. మా బాబు అయితే ఫస్ట్ టేస్ట్ చేశాడు. వాడికైతే అస్సలు నచ్చలేదు. ఇంకా వద్దు అని చెప్పేస్తా ఉన్నాడు. సరే అని నేనైతే క్యారెట్ జ్యూస్ చెప్పాను. క్యారెట్ జ్యూస్ అయితే అన్న తెచ్చిచ్చాడు. క్యారెట్ జ్యూస్ అయితే 40 రూపీస్ ఫ్రెండ్స్. ఇంకా ఈ ఫ్రూట్ జ్యూసెస్ అయితే 20 రూపీస్ అయితే పడుతుంది. క్యారెట్ జ్యూస్ కూడా అస్సలు తాగలేదు ఫ్రెండ్స్ మా బాబు అయితే. ఇంకా లాస్ట్లో అయితే నేను మా హస్బెండ్ అయితే తాగేసి ఇంకా అమ్మ కోసం పట్టీలు చూద్దామని పట్టీల షాప్కి అయితే వచ్చాము. అమ్మకైతే వీడియో కాల్ చేశాను ఫ్రెండ్స్, అస్సలు లిఫ్ట్ చేయలేదు. ఇంకా చాలాసేపు అయితే ట్రై చేసాము, అస్సలు లిఫ్ట్ చేయకపోతే ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా అమ్మకి నచ్చింది తీసుకోవాలి కదా, అందుకోసం అయితే నేను తీసుకోలేదు. ఇంకా ఉదయాన్నే అమ్మనైతే పిలుచుకొని వచ్చి తీసుకుందాం అనుకొని. చూడండి, డైలీ వేర్ కోసం మా అమ్మకి ఈ పట్టీలు అయితే చూస్తూ ఉండేది. ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మార్నింగ్ అయితే అమ్మని పిలుచుకొని వచ్చి పట్టీలు అయితే తీసుకుంటాను. ఇంకా ఇప్పుడైతే నేను ఇంటికైతే బయలుదేరిపోతున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ముందుగా అయితే నా వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. బాయ్.